పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, ఆయన పంచాయతీరాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ నిధులు వాళ్ళకి ఇప్పిస్తున్నాడు, కేంద్రం ఇస్తుంది కాబట్టి ఇప్పిస్తున్నాడు ఆయన. అట్లాగే దాని పేరేంటది అటవీ శాఖ, ఆయన వెళ్ళి తనిఖీలు చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉంది ఆ శాఖ మీద, పర్యావరణం మీద ఆయనకి ఇష్టం ఉంది. కంపెనీలు మోస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది కొన్ని రోజులు పోయాక? ఇప్పుడు ఆయన గొప్ప ఒక తటస్థుడిగా అయితే మనకు హ్యాపీ, ఒక్క పొల్యూషన్ కంపెనీ మూసేస్తున్నారని. ఓ సామాన్య ప్రజలుగా కూడా హ్యాపీ. 4 రోజులు పోయాక ఏమవుతుంది? ఇక్కడ నేను అనేది అదే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో మొన్న ఈ బయోడీజిల్ కంపెనీ గురించి ఈయన మాట్లాడాడు. ఓకే, పొల్యూషన్ పరంగా దాని నుంచి వచ్చే వ్యర్థాలు లేదంటే విషపూరితమైన ఇమీడియట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆయన ఆర్డర్ చేశారు, దాని మీద తీసుకొని. అందులో మిగిలిన శాఖలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా సార్. ఒక పరిశ్రమని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఓకే, దాన్ని సీజ్ చేయడం ఇంకోటి చేసిన ఐటీ శాఖ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కార్మిక శాఖ ఇన్వాల్వ్ అవుతుంది. అందులో వర్కర్స్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఈయన వెళ్తున్నంత అగ్రెసివ్గా, ఈయన తీసుకుంటున్నంత అగ్రెసివ్గా నిర్ణయాలు వేరే మంత్రులు వెళ్ళట్లేదు అంటున్నాను నేను. వాళ్ళకు వేసుకున్న గీత, వాళ్ళు పెట్టుకున్న గీతలు ఈయన దగ్గర లేవా అంటున్నాను. ఆ శాఖ ఆయన దగ్గర ఉంది కదా, ఆ శాఖ ఇంకో మంత్రి చూస్తాడు దాంట్లో. ఆ శాఖ ఆయన దగ్గర ఉంది పొల్యూషన్ కాబట్టి. పొల్యూషన్ వరకు ఓకే, అదే మంత్రి పరిశ్రమని తీసేయమని చెప్పలేడు కదా. పరిశ్రమల మంత్రి పరిశ్రమ ఇప్పుడు ఈయన మన సీజ్ ద షిప్ అన్నట్టు రేపు పొద్దున్న ఒకవేళ